హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి చెన్నై బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ఫ్రెండ్స్. కానీ ఈరోజు వచ్చి మీ అందరికి సింపుల్ టేస్టీ అయినా ఒక ఫుడ్ ఐటెం చూపిస్తాను. అదేంటంటే బిరించి వెజిటేబుల్ రైస్ అనమాట. నా కూతురికి చాలా ఇష్టం. ఎప్పటి నుంచో వెజిటేబుల్ రైస్ అడుగుతా ఉంది. సరిపోని ఈరోజు సట్టే కదా, ఈరోజు చేసి పెడతాము, ఇంట్లో ఉంటుంది తింటుంది కదా అనేసి వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనకు ఒక బిర్యానీకి కావాల్సిన పాట్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, చెక్క, మొగ్గ వేసుకుందాం. నేను స్పైసెస్ కొంచెం తక్కువ వేస్తాను, ఎక్కువ వేస్తే పిల్లకాయలు తినరు కాబట్టి తక్కువ వేస్తాను. కొంచెం ఎక్కువ కారంగా ఉండకుండా లిమిట్గానే కారంగా ఉండేటట్టు చేస్తాను. వేసుకుంటే కొంచెం బాగా ఫ్రై చేసుకుందాం. కొంచెంసేపు ఆయిల్లో కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత వేడెక్కిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం కొంచెం. అంటే కొత్తిమీర కూడా వేసుకోండి. నాకు అది లేదు, నేను మర్చిపోయాను వేయటం. వేసుకొని ఇప్పుడు ఎడిటింగ్ చేస్తుంటే గుర్తుకు వస్తుంది. అలాగే పచ్చిమిరపకాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలు, అలా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 2 ఆనియన్ తీసుకున్నాను నేను. 2 ఆనియన్ కట్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వనిద్దాం. బాగా చూడ ఆల్మోస్ట్ ఆనియన్ ఫ్రై అయిపోయిందండి. చాలామంది చూసి అట్టే వెళ్ళిపోతూ ఉన్నారు. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే టమోటా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను పక్కనే. చూడండి, అక్షర చెప్తుంది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్తుంది. ఇప్పుడు వచ్చి దీంట్లో ఇప్పుడు మనకు కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకొని దీన్ని బాగా కొంచెం ఫ్రై ఒక 2 minutes ఫ్రై అయ్యేటట్టు చేసుకుందాం. పక్కన పెట్టేద్దాం. దాని నెక్స్ట్ వచ్చి దీంట్లో టమోటా మనం కట్ చేసుకున్నాం కదా, టమోటా వేద్దాం అనుకున్న లోపల చూసారా వచ్చి ఒక్కొక్కటి కాయగా ఎత్తేసి తింటా ఉన్నాడు. టమోటా అంటే అంత పిచ్చండి తింటాడు. ఇప్పుడు ఒక టమోటా కట్ చేసుకున్నాం కదా, మనం టమోటా యాడ్ చేసుకున్నాం దీంట్లో. టమోటా బాగా ఫ్రై అవ్వనిద్దాం. అస్సలుకి టమోటా ఇప్పుడు టమోటా తొక్కు చేస్తే ఎలా ఉంటుందో అలా అవ్వాలి. కొంచెం బాగా కలపెట్టుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, దాని నెక్స్ట్ కొంచెం కలపెట్టుకున్న తర్వాత దాంట్లో అలాగే దీన్ని బాగా కలపెట్టుకుందామండి. ఫ్రై అవనిద్దాం, బాగా మంచిగా కుక్ అవ్వాలా. అలాగే దీంట్లో మన చిటికినంత పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం నీట్గా మనకు కొంచెంసేపు కలపెట్టేసి పక్కనే పెట్టేసుకుందాం కొంచెంసేపు. ద నెక్స్ట్ పసుపు వేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ తక్కువగానే తీసుకున్నాను కారం. ఎందుకంటే ఆల్రెడీ నేను పచ్చిమిరపకాయ వేసాను కాబట్టి తక్కువగా తీసుకున్న కారం. 1 స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఆచి బ్రాండ్ వచ్చి బిర్యానీ మసాలా పొడి ఉంది కదా, దాన్ని వచ్చి కొంచెం వేసుకున్నానండి. కొంచెం ఆ బిర్యానీలో వేస్తే కొంచెం టేస్ట్ వస్తుంది. నేను ఎప్పుడు చేసినా అలాగే వేస్తాను, దానికే అది వేసాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో, క్యారెట్, బీన్స్ అంతా వేసుకొని మంచిగా కలపెట్టుకునేద్దాము. కొంచెంసేపు దీనికి మూత పెట్టేసుకునేసామనుకో అది కొంచెం బాగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ మిల్లీ మేకర్ ఉంది కదా, నేను కడిగి పక్కన కొంచెంసేపు నానబెట్టుకొని కడిగి పక్కన పెట్టుకున్న మిల్లీ మేకర్ కూడా దీని లోపల వేసేసుకుందాం. గట్టిగా పిండి వేసుకుందాం, నీళ్ళేం లేకుండా. మిల్లీ మేకర్ వేస్తే కొంచెం తింటారా చికెన్ ఫీలింగ్ ఉంటుంది కదా, తింటుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది అనమాట. దానికోసమే చూసారా మధ్యలో అక్షర చూడండి బుక్స్ శనివారం వస్తే చాలండి, ఇదే పని వీళ్ళకి. అన్ని బుక్స్ కింద వేస్తారు. బెడ్షీట్ కూడా ఏమి ఇవ్వలేదు, బుక్స్ పెట్టుకుని ఆడుకుంటా ఉంది. ఇప్పుడు మనము కొంచెంసేపు మూత పెట్టుకున్నాం. దాని తర్వాత ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. చూడండి ఆల్మోస్ట్ ఇది ఇచ్చి అంతా కుక్ అయిపోయింది. బాయిల్ వెజిటేబుల్స్ అంతా స్పైస్ అంతా పట్టిందన్నమాట. నేను 2 glasses బియ్యం కడిగి పెట్టుకున్నాను. బాగా కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆ 2 glass బియ్యం వచ్చి దీంట్లో యాడ్ చేసుకుందాం. అది చాలామంది వచ్చి ఫస్ట్ నీళ్ళు పోసుకుంటారు. అది నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు వచ్చి బియ్యం వేస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ కదా, ఇది నా స్టైల్ అనమాట. ఇలా చేస్తే నాకు బాగా వస్తుంది, దానికి నేను ఇలాగే ఫాలో అవుతున్నాను. ఆ మాట చేస్తే నాకు సంగటిలాగా అయిపోతుంది, అసలు తినటం లేదు, ఒక బిరింజిలాగే ఉండటం లేదు. ఇప్పుడు నేను 2 glasses బియ్యం తీసుకున్నా కాబట్టి 1 glassకి వచ్చి 2 glasses వాటర్ పోసుకుంటున్నాను. 2 glasses అప్పుడు నేను 4 glasses వాటర్ పోసుకున్నాను. 4 glasses వాటరు. ఇది కొంచెం బాగా మిక్స్ చేసుకొని ఒక 10 minutes దీన్ని కదిలించొద్దు. 10 or 15 minutes అలాగే వదిలేద్దాం. కొంచెం తర్వాత వచ్చి ఓపెన్ చేద్దాం. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం, దీంట్లో నెయ్యి ఉంది కదా, నెయ్యి ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పాను, తెచ్చాడు. దీంట్లో మనం నెయ్యి యాడ్ చేసుకొని కొంచెం పిల్లకాయలు పెట్టేటప్పుడు టేస్టీగా తెలుస్తుంది ఇంకా వాళ్ళకి.
నెయ్యి యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ అట్ట మూత పెట్టేసుకొని అయిపోయిన తర్వాత చూసారా గుమ్మగుమ్మలాడుతుంది. అసలు స్మెల్లే చాలా బాగుంది. మీకు ఇక్కడ టేస్ట్ తెలీదు కదా, చేసే వాళ్ళకే తెలుసుద్ది. చూడండి ఎంత బాగుందో. ఓకే గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సిరి చెన్నై బ్లాగ్స్. బాయ్.